ఇప్పుడు రైతు ఏ రైతు అయినా కడుపు మండితే ఎవరైనా బాధ ఉంటేనే మాట్లాడతారు. ఆ రైతును కూడా అరెస్ట్ చేస్తే అది ఇంకా డ్యామేజ్ అవుతుంది అనుకున్నారా, మరి ఏమనుకున్నారా? నోటీస్ ఇచ్చేసి పంపించేసిరంట. నోటీస్ ఇచ్చి పంపించారంట. సో ఆయన ఇంటికానే ఉన్నాడు. మనకు ఆయన నెంబర్ కూడా రావడం జరిగింది. ఒకసారి నేను ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. వెంకటయ్య నెంబర్ వచ్చింది. పొద్దుగాల చాలా ట్రై చేయంగా దొరికింది. హలో, నమస్తే సార్. నమస్తే వెంకటయ్య. సార్ పెద్ద మనిషి నిన్న నైట్ నిన్ను అరెస్ట్ చేసినారే, పోలీసు వాళ్ళు వచ్చిరా నీ దగ్గరికి రాత్రా? రాత్రి వచ్చిర్రు సార్. నన్ను తీసుకుపోయి బషీరాబాద్ తీసుకుపోయారు సార్. ఎక్కడ తీసుకుపోయారు? మహబూబాబాద్ తీసుకుపోయినారు. అది హైదరాబాద్ మషీరాబాద్ ఏదో. హైదరాబాద్ మన్సూరాబాద్ తీసుకుపోయారా? అచ్చా, బషీర్బాగ్ దగ్గర సిసిఎస్ ఉంటుంది, అక్కడికి తీసుకుపోయారేమో. అక్కడ తీసుకుపోయి నువ్వు డబ్బులు ఇస్తే తీర్చామట. అది అంటే నేను డబ్బులు ఎందుకు ఇస్తా, నాకేం అవసరం సార్. డబ్బులు ఇస్తే నేనేం తిడతా, నేను వాళ్ళను. నాకు ఇట్లా నాది భూమి తీసుకున్నారు, నాకు ఇవ్వకపోతే దాని మీద నేను ఆల్రెడీ నా కడుపు మండి తెచ్చిందని చెప్పాను సార్. నీ కడుపు మండి, నీ భూమి గుంజుకుంటే నీ కడుపు మండి తెచ్చా అని చెప్పినావు, కానీ నాకు వాళ్ళు డబ్బులు లేదన్నావా? నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, నా కడుపు మండి తెచ్చినాయి. అసలు నాకు కొన్ని వేలు నష్టం, కొన్ని కోట్లు నష్టం. ఇప్పుడు నాకు తినడానికి గువ్వ లేదు, ఏం లేదు. నేను అంబో అని ఎన్ని గంటలకు వచ్చిరే పెద్ద మనిషి దగ్గరికి పోలీసు వాళ్ళు? 2 అయింది సార్. మధ్యాహ్నం అయిందా? మధ్యాహ్నం 2 గంటలకా? మధ్యాహ్నం 2 అయింది. నేను తోట పోయి ఇంత అన్నం తినారికే వాళ్ళు కారు వేసుకొని రానే వచ్చారు. ఏడికి? బాయి కాడికే వచ్చిరా లేకపోతే ఇంటి కాడికి వచ్చిరా? ఇంటికాడికి. నాకు బాయి లేదు సారు, నేను కూలిపోయినా తోటేరా. కూలిపోయి వచ్చినావు, రాగానే అన్నం తింటుంటే వచ్చిర్రు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి ఎంతటే నువ్వు రావాలంటే వస్తా సార్ అన్న. వస్తా సార్ అని అక్కడి బషీరాబాద్ డీజీపీ మేడం కాడికి తీసుకుపోయారు నన్ను. ఓకే. డీజీపీ మేడంతో మాట్లాడినా కూర్చొని. ఏమని అడిగిర్రు? నువ్వు పైసలు ఇస్తే ఎంత ఇచ్చారు, నువ్వు ఎట్లా తీసినావు అంటే ఈ సంగతి సార్ గిరిగిట్లా నా కడుపు మర్చిపోయింది, ఆల్రెడీ తీసినా చెప్పినాక మరి నీ దగ్గర ఉన్నాయి ఆ డాక్యుమెంట్లు అయితే ఉన్నాయి సార్ అని రాత్రి 22 డాక్యుమెంట్లు కట్టగట్టి ఇచ్చేసిన. అయితే అది పట్టుకొని మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను మా ఇంటికాడ దింపి మా భార్యను సర్పంచ్ బిచ్చాన్ని లేపి ఫోటోలు తీసుకొని ఈ మనిషిని గొప్ప చెప్తానని మళ్ళా ఫోటో తీసుకొని ఆ కాగితాలు తీసుకొని పోయారు సార్. కాగితాలు అన్ని ఇచ్చేసినావా? మరి నీ దగ్గర లేకుండా ఇచ్చేసినావా? ఎట్లా? ఒరిజినల్ డూప్లికేట్లే ఇచ్చిన. జిరాక్స్లు ఇచ్చినావు అనమాట? డూప్లికేట్ కాదు, జిరాక్స్లే తీసి పెట్టుకున్నా. సో అదే నేను పోయారు. అయితే ఏమైనా ఇబ్బంది పెట్టిరా? బెదిరించినట్టు మాట్లాడిరా? మంచిగానే మాట్లాడిరా? లేదు సార్, అలాంటిది ఏం లేదు. మంచిగానే మాట్లాడిరు పోలీసు వాళ్ళు, మంచిగానే మాట్లాడిరు. అయితే నాకు డౌట్ వచ్చింది సారు, నన్ను ఎట్లయినా మీరు చంపేస్తే నా శవం మా భార్య గొప్ప చెప్పని చెప్పిన. లేదు వెంకటే, అలాంటిది ఏం లేదు. నువ్వు పైసలు ఇచ్చిన మాట, నువ్వు చేసిన మాట అని అన్న. పోలీసు వాళ్ళను కూడా అడిగిన సారు, నన్ను కాల్చి పారదంగా నా చేతిలో ఒక బాంబు పెట్టి ఉరుకుతా అంటే నా మీద బాంబు పెట్టండి, మేము కాల్చినాం మా ప్రాణ రక్షణ కోసం అని పోలీసు వాళ్ళని అడిగిన. అడిగితే అదంతా ఏం లేదు వెంకటయ్య, అదంతా ఏం లేదు అన్నారు. అన్నాక మంచిగానే మాట్లాడిండు, మంచిగా డీసీ మేడం కూడా మంచిగానే మాట్లాడింది అన్ని చేసినాక సారు గిరిగిట్లా అన్ని చెప్పినాక నీ ఆధార్ కార్డు గిట్ట తెచ్చుకో అంటే ఆధార్ కార్డు వకీళ్ళు తెచ్చారు. వకీళ్ళు ఇచ్చినాక ఇడిపిస్తానికి వచ్చిర్రు వకీళ్ళు వచ్చినారు. వకీళ్ళు వచ్చారు. వకీలు వచ్చి తీసుకుపోతాం అలా గొప్ప చెప్తామని పోలీసు వాళ్ళు చెప్పారు. నాకు ఇడికి వచ్చారు 12 అయింది సార్. మళ్ళీ వచ్చి దింపిపోయిరా? వాళ్ళే దింపిపోయిరా వచ్చి? మళ్ళీ నువ్వు బస్ పోయినావా? లేదు, వాళ్ళే దించిపోయి ఫోటోలు తీసుకొని మా భార్య గొప్ప చెప్పి. ఓకే, సంతోషం.
ఏం కాదు, భయపడక వెంకటే, మంచిగా ధైర్యంగా ఉండు. ఏం కాదు, నీ భూమి ఏం పోయిందో దానికి సంబంధించిందో మీడియా తరపున మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాము, ఇది చేస్తాము. ఏం బాధపడకు పెద్ద మనిషి, ఓకేనా? నువ్వేం అధైర్య పడకు. అంటే పోలీసు వాళ్ళు కేసు పెట్టిరని ఇట్లా చేసిరని ఏం అధైర్య పడకు. పోలీసు వాళ్ళు కూడా నిన్నేం ఇబ్బంది పెట్టరు. అంటే వాళ్ళ వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతారు అంతే తప్ప ఏం ఇబ్బంది పెట్టరు. ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుంటే ఈ నెంబర్ సేవ్ చేసుకో. అదే సార్ వాళ్ళు నన్ను ఏమన్నా మంచిగానే చూసుకున్నారు, మంచిగానే చేసారు, మంచిగా మాట్లాడిండు, కూర్చోబెట్టి మంచిగా మాట్లాడారు సార్. అలాంటిది ఏం లేదు నాకు, అలాంటిది ఏం లేదు. మంచిగానే చూసుకున్నారు, మంచిగానే చేసారు. అన్నం తిను అన్నారు, అన్నం తెచ్చారు. అంటే కొన్ని మీడియా ఛానళ్ళు ఎట్లా చేస్తాయి అంటే, కొంతమంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు కదా, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ సైడు అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఎట్లా చెప్పారు అంటే, వెంకటయ్యకు పశలిచ్చి మాట్లాడిపిచ్చిర్రు వేరే పార్టీ వాళ్ళు, అందుకే ఇట్లా మాట్లాడిండు ఆయన అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేసిర్రు. అదే అన్నారు వాళ్ళు. అదే నువ్వు అట పైసలు తీసుకొని మాట్లాడినావు అంటే నాకేమడు, నేనెందుకు తీసుకుంటా, నేను అలాంటి ఎంగిల్ కూడా తింటూని రాను అని చెప్పిన. అలాంటివి నాకు నీ సొమ్మే నాకు అవసరం లేదు. ఆ రాత్రి కూడా అన్నం పెట్టి నేను నీ అన్నం తినానన్నా అంటే ఎట్టే ఇంకటే మేము నిన్ను ఇబ్బంది పెట్టలేము కదా అంటే, నువ్వు తెచ్చిన అన్నం నాకేమొద్దు, నా దగ్గర 5 రోజులైనా ఉపాసం కదా, నీ అన్నం వద్దు అన్న పోలీసు వాళ్ళతో. డీజీ మేడంతో కూడా అన్నా నాకు అన్నం వద్దు, నీ అన్నమే నాకు వద్దు, నేను 5 రోజులైనా ఉపాసం ఉండగాని నేను ఎక్కడే నేను అది ఎంగిల్ మెతుకులు తిని అలాంటివన్నీ గాను నాకు అన్నం పెట్టొద్దు అన్న. రైట్. ఏం కాదు, ధైర్యంగా ఉండు పెద్ద మనుషులు. నాకు తాత అంత వయసు పెద్ద ఉన్నోనివి, ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు 100% నీ పక్షాన మాలాంటి వాళ్ళు చాలా మంది నిలబడతారు. నీకు ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టినట్టు చేసుకో, ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కూడా సేవ్ చేసుకో. నేను కూడా వార్తలు చెప్తా, నేను కూడా టీవీలలో వార్తలు చెప్తా. నీకేమైనా ఇబ్బంది అయిందంటే నేను వార్తలు చెప్తే లోకమంతా చూస్తుంది, ఓకేనా? నెంబర్ సేవ్ చేసుకో. నా పేరు శంకరు. ఆడ నీ మనవరాల్లో ఎవరైనా ఉంటే పక్కన ఉండి ఈ నెంబర్ సేవ్ చేసుకో, ఓకేనా? చేసుకో. రైట్ తాత, ఉంటా. సో ఇట్లా ఆయన కడుపు మండి, ఆయనకు బాధ అయ్యి ఆయన భూమి పోతే ఈ రకంగా కొంత ఆయన ఆవేదన చెప్పారు. కానీ నీకు పైసలు ఇచ్చిరా అని మనం కూడా అడిగినాం కదా, నీకు పైసలు ఇచ్చి ఫోన్ చేయించిరా, పైసలు ఇచ్చి మాట్లాడిపిచ్చిరా, ఎట్లా చేసిరా అంటే అక్కడ పోలీసు వాళ్ళు కూడా అడిగిరంట. సేమ్ వెంకటయ్యని ఈ నుంచి ఆ నుంచి పట్టుకపోయి పోలీసు వాళ్ళు కూడా అడిగిరంట, నీకు పైసలు ఇచ్చి మాట్లాడిచ్చిరంట కదా, నేను ముఖ్యమంత్రి గారు తిట్టిపించిరంట కదా అంటే, నేను ఎంగిలి మెతుకులు తింటోని కాదు, ఓడు పసలిస్తే మాట్లాడుతోని కాదు, నా కడుపు మండింది, నాకు నా భూమి తీసుకున్నారు, నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను మాట్లాడినా అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ప్రజలకు బాధ వస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక్కనొక్కని బట్టలు ఉడదీస్తా, తోడుకలు తీస్తా, గుడలోడ తీసి కొడతా ఇట్లా మాట్లాడిండ్రు కదా. మరి ఇప్పుడు ఆ రైతును కూడా అట్లనే గుడలోడ తీసి కొడతావా రేవంత్ రెడ్డి గారు? ఆ రైతుకు బాధ ఉంటే, ఆ రైతుకు గోస ఉంటే కదా ఆయన మాట్లాడింది. మాట్లాడుతూ కొంత ఊరోళ్ళు వాళ్ళకు అక్షర జ్ఞానం ఉండదు, లోక జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. కొంత ర్యాష్గా మాట్లాడతారు, కొంత ఊర్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఊర్ లాంగ్వేజ్ అంటే మరి బూతులు ఏం కాదు, కొంత వాళ్ళకు ఉండేటువంటి వాడుక వ్యవహారంలో మాట్లాడతారు. గట్రా మాట్లాడితే దానికి అది చేసేట ఆయన ధైర్యంగా, ఆయన ఒక్క మాట కూడా భయపడకుండా సార్ మీరు నన్ను చంపేస్తే నా శవాన్ని మాత్రం మా ఇంటి ఆమెకు అప్పయ్యపూరి, మా ముసలానికి అప్పయ్యపూరి అని చెప్పినట్టు. ఎంత ధైర్యం ఉండాలి రేవంత్ రెడ్డి గారు, ఎంత ధైర్యం ఉండాలి.